హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే గులాబ్ పూలు ఎలా తయారు చేసుకోవాలో చెప్తా పదండి. అర కేజీ చక్కెరలో ఒక లాలిక వేసి మిక్సీ పట్టుకుని పొడిలా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అర కేజీ మైదా పిండిలో ఇప్పుడు పొడి చేసుకున్న ఈ పంచదారని కలిపేసి 3 గుడ్లు వేసి వాటర్ వేసి ఇలా దోసపిండి బ్యాటర్లో తయారు చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని గులాబీ గుత్తు మునిగి ఇలా ఒక కూరగిన్నెలో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ వేడి నూనెలో మరిగిన గుత్తిని ఇప్పుడు ఈ బ్యాటర్లో ముంచి మనం గులాబీలో వేసుకున్నాం. బబుల్స్ వస్తున్నాయి చూసారా, ఆ విధంగా గుత్తి వేడి నూనెలో బాగా మరగాలన్నమాట. ఇప్పుడు చూడండి, మనం గులాబీ రెడీ అయిపోయింది. మళ్ళీ అదే వేడి నూనెలో ఈ గులాబీల గుత్తిని ఉంచేయాలి. ఎంత గులాబీల గుత్తి వేడవుతే అంత పర్ఫెక్ట్ షేప్లో మనకి గులాబీలు అనేవి వస్తాయి. ఇది ఇప్పుడు ముందుగా నేను ఇందాకే తీసి పెట్టిన గులాబీలు చూపిస్తా. కొంచెం వేడిగా ఉంది, అందుకే కొంచెం మెత్తగా ఉందన్నమాట. చాలా గులాబీలు అయితే పెట్టాను. ఇదిగోండి, చూడండి ఎంత క్రిస్పీగా ఎంత పర్ఫెక్ట్